క్రీస్తునామన శుభవందనాలు. చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. విశ్వాసం అనే నిరీక్షింపబడుటకు నిజ స్వరూపము అదృశ్యమని ఉన్నట్టుకు రుజువైనది. విశ్వాసం త్రూ ద ఫెయిత్ అని మన ఏంటంటే విశ్వాసం అనేది క్రైస్తవునికి ఉండాలి. చూడండి, చూసారా, ఒక పక్షి ఎగరడాన్ని చూసి రైట్ సహోదరులు ఏం చేశారు? ప్రార్థన చేసి ఫెయిత్ విశ్వాసం ద్వారా ఫ్లైట్ను కనుగొన్నారు. ఇప్పుడు ఆ ఫ్లైట్ జెట్ రాకెట్లు అయినాయి, ఇంకా హెలికాప్టర్లు, ఇంకా గాలిలో ఎగిరే ఇద్దరు మాత్రమే ప్రయాణించే చాలా జ్ఞానంలో ఎదిగిపోయారు. ఎందుకంటే త్రూ ద ఫెయిత్. ఎందుకంటే హెబ్రీ 11వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు ఏమంటారంటే విశ్వాసం ఉండాలి క్రైస్తవునికి. వాళ్ళ అమ్మ అన్నం వండుతున్నప్పుడు మూత కింద పడుతుంది. మూత ఎలా కింద పడ్డదని శాస్త్రవేత్త ప్రార్థన చేసి చేసి రైలు ఇంజన్ కనిపెట్టాడు. ఆవిరి ఇంజన్లన్నీ కనిపెట్టినది అదొక అన్నం మూత కింద పడ్డదాన్ని బట్టి. సో మనకు కూడా ఏముండాలంటే విశ్వాసం అనేది ఉండాలి. అబ్రహాం చూసిరా, విశ్వాసం చేత కాలు నడుకుతూ వెళ్ళిండు. ఎందుకంటే ఎడారులలో అప్పుడు చెత్తిర్లు లేవు, అప్పుడు టెక్నాలజీ లేదు. ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఇరుకులైనా కానీ లోతును వెంట పట్టుకొని భార్యను వెంట పట్టుకొని అబ్రహాము కానాను కాలు నడుపుతూ వెళ్ళిండు. ప్రపంచ జనాభాలో దాదాపు 90% అబ్రహాం సంతానమే. సారా సంతానం క్రైస్తవులు, హాగర్ సంతానం ముస్లింలు, కెతూరా సంతానం దాదాపు అన్ని రకాల మతస్థులు. చూసారా, మరి మనకు విశ్వాసం అనేది ఉండాలి. శత్రుఘ్న అభిజ్ఞం మోస చూడండి, నెబుకద్నెజరు అనమాట అగ్నిగుండం లేచినా కానీ వాళ్ళు విశ్వాసం చేత ముందుకెళ్ళారు. కాబట్టి మనం ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. త్రూ ద ఫెయిత్ యూ కెన్ డూ ఆల్ థింగ్స్, నథింగ్ ఇట్ విల్ బీ ఇంపాసిబుల్. అసలు ఇంపాసిబుల్ థింగ్స్ త్రూ ద ఫెయిత్ యూ కెన్ పాసిబుల్. అంటే మీకు అసాధ్యమైన విశ్వాసం చేస్తే సాధ్యం చేసుకోవచ్చు. కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే మనకు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఖచ్చితంగా చదవండి. మీకు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా, మీకు అప్పుల సమస్యన, కుటుంబ సమస్యలు రాసుకున్నది ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలన్నీ తీరాలంటే ఒకటే మార్గం, ఏంటిది? విశ్వాసం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. సో అడగండి, ముఖాలను ప్రార్థన చేసి ప్రభు నాకు అబ్రహాం లాంటి విశ్వాసం దయచేయండి, శత్రుఘ్న మోషే లాంటి విశ్వాసం దయచేయండి, దానియేలు లాంటి విశ్వాసం దయచేయండి. దానిలో ఏం చేసిన విశ్వాసం చేత సింహం నోలను మూపించిండు. కాబట్టి క్రైస్తవాత్మలో మనం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు విశ్వాసం అనేది ఉండాలి. ఓకే, మరి మీరు విశ్వసించండి, విశ్వాసం చేత ముందుకెళ్ళండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువును సహా మిత్రుగా చేస్తాడు. కాబట్టి మనం దేవునికి ప్రీతికరంగా ఉండాలి. మోసం చేసాడు, ఐగుప్తు ధనాన్ని ఆశ్రయించడం కంటే ఇష్ట జనంతో శ్రమ అనుభవేయాలి అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఆ ఇస్రాయేల్ జనాంగాలతో శ్రమలు అనుభవిస్తూ 40 సంవత్సరాలు ఒకే డ్రెస్ మీద మన్నాను భుజిస్తూ, అన్నం లేక, మాంసం లేక, ఏవి లేక, ఉల్లిగడ్డలు, కికరకాయలు, కాకరకాయలు ఏమి లేక విశ్వాసం చేత ప్రార్థన చేస్తూ మన్నాను భుజిస్తూ ముందుకెళ్ళింది. కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో మనకు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు వచ్చినా కానీ ముందుకెళ్ళాలి. ఏదా ఫెయిత్. మోషే మిక్కిలి సాత్వికుడు. మోషే ఐగుప్తులో ఒక నరహంతకుడు, అదే ప్రాంతంలో నత్తివాడు. మళ్ళీ ఆ రాజును, ఐగుప్తు రాజును ఎదిరించే జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు, వాక్చాతుర్యాన్ని ఇచ్చాడు. దేవుడు తోడుగా ఉన్నాడు, తన చుట్టూ ఉన్నాడు. అదే ప్రాంతంలో నరహత్య, అదే ప్రాంతంలో నత్తివాడు, అదే ప్రాంతంలో ధనాన్ని పక్కకెట్టాడు, అదే రాజును బెదిరించాడు. చూసిరా ఎంత జ్ఞానవంతుడు మోసే. కాబట్టి మనము మోసే లాంటి సాత్వికం ఉండాలి. మోసే దగ్గర ఏమైనా జ్ఞానం ఉందా? లేదు. రేపటి కోసం బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. మోసే చేసిండు, ధర్మశాస్త్రం రచించాడు. ప్రస్తుతం హిందువులకు భగవద్గీత, క్రైస్తవులకు బైబిల్, ముస్లింలకు ఖురాన్, యూదులకు తోరా, సిక్కులకు, బౌద్ధులు, జైనులు వారి వారి మత ఉపనిషత్తులు, అవన్నీ ధర్మశాస్త్రం పుట్టిందే మోషే, రచించిందే మోషే. కాబట్టి మనకు మోషే లాంటి
సాత్విక నేను దేవా, విశ్వాసం నేను దేవా అని అడుగుతూ ముందుకెళ్దాం ఈ క్రైస్తవాత్మ జీవితంలో. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. టుడే టాపిక్ ఈజ్ ఫెయిత్. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ యూ కెన్ మూవ్ మౌంటైన్స్. నీకు ఆవగినంత విశ్వాసం ఉంటే కొండలు కదవచ్చు. ఓకే, గాడ్ బ్లెస్ యూ.